అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన నిరవధిక సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, వారి సమస్యలను పరిష్కరించేందుకు అండగా నిలబడతామని బీఎస్పీ నాయకులు వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద శిబిరాన్ని సందర్శించారు. బీఎస్పీ నాయకుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గడ్డం నెల్సన్ బాబు, పరమట గణేశ్వరరావు, ఇసుకపట్ల రాంబాబు తదితరులు వారిని కలిసి మద్దతు ప్రకటించారు. పట్నాల ఇతర నాయకులు మాట్లాడుతూ తల్లిదండ్రుల కంటే అధికంగా అంగన్వాడీల ద్వారా సేవ చేస్తున్న వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం దారుణమన్నారు. వారి డిమాండ్లన్నీ న్యాయమైనవేనని, వాటిని పరిష్కరించేందుకు అండగా నిలబడి పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఇటీవల కాలంలో చేపట్టిన ఏ పని సక్రమంగా ఉండడం లేదని విమర్శించారు. చట్టసభ సభ్యుడు షేక్ సాబ్జీ నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు సాగుతున్నారని, అటువంటి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదన్నారు. ఆయన మరణం తీరుపై కూడా అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి ముందుకు ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్రపటానికి సిపిఎం, సిఐటియు, బీఎస్పీ నాయకులు, అంగన్వాడీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ ఒక అంగన్వాడీలు చేసే పనిని ఇప్పుడు 6 నుంచి 7 చేస్తున్నారని, ఒక 4 రోజులు పనిచేస్తే అంగన్వాడీల పనితీరు, నిబద్ధత జిల్లా అధికారులు సహా అందరికీ అర్థమవుతుందన్నారు. సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా కార్యదర్శి బి రాజులోవా, అంగన్వాడీల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మన కష్టం చాలా మంది ఏంటి, పిల్లలకి అన్నం పెట్టండి, 10,000 జీతం కావాలా, 15,000 జీతం కావాలా, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెయ్యండి, నడపండి. సెంటర్లు తీశారు కదా, మేమే మిమ్మల్ని ఆపలేదు కదా సెంటర్లు నడపద్దని. నడపండి. కరెక్ట్గా 4 రోజులు మనం ఏ పని చేస్తున్నాం అదే పని. ఇంటికి వెళ్ళి కదా పిల్లల్ని తీసుకొస్తున్నాం, ఇంటికి వెళ్ళి కదా తీసుకొస్తున్నాం. మరి ఇప్పుడు మరి వెళ్ళాలి కదా. అంటే ఇంటికి వెళ్ళి ఉదాహరణ కలెక్టర్ గారు, టీచరు, పీడీ గారు ఆయా అనుకుంటే పిల్లల్ని ఎవరు తేవాలి? ఇంటికి వెళ్ళి తేవాలా? మరి వెళ్ళి తీసుకురమ్మని పిల్లల్ని తీసుకొచ్చి కలెక్టర్ గారు కూర్చుని చెప్పాలి కదా. ఇవన్నీ మానేసి ఊరికే భ్రమ పెట్టడానికి, మభ్య పెట్టడానికి మా గవర్నమెంట్ అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది. నిన్న ఆశా కార్మికులు రోడ్డు మీద ర్యాలీ చేస్తున్నారు. ర్యాలీ చేస్తుంటే ఒక అధికారి, ప్రభుత్వ అధికారి, చాలా పెద్ద అధికారి, ఆయన కారు అయిపోయింది అంటున్నారు. కారు అయిపోతే నన్ను చూసి ఇచ్చేయాడు. చేస్తే సార్ 5 నిమిషాలు ఓపిక పట్టండి, ర్యాలీ వెళ్ళిపోతుంది అన్నాను. 5 కాదు 1 గంటలో ఓపిక పడతాను. ఆశా వర్కర్లకి, అంగన్వాడీలకి రాష్ట్రంలో 10 లక్షలు ఓపిక ఉంటాయని అడిగాడు. ఉంటాయంటే వాళ్ళ కుటుంబాలతో కలిపి అన్నాను. అయితే గవర్నమెంట్ దీన్ని హ్యాండిల్ చేయడంలో, నడిపించడంలో లోపాలు రావాలని కాబట్టి మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టారు. ఇక్కడ మీ న్యాయపరమైన తప్పనిసరిగా ప్రభుత్వం వారు దాని గురించి పెట్టారు. యాక్చువల్గా మనకి మాల్ న్యూట్రిషన్ చాలా ఎక్కువ. ఇన్ని చేస్తున్నా కూడా ఎక్కువగా హాస్పిటల్స్ ఉన్నాయంటే కారణం ఏంటంటే, మనం పెరిగేటప్పుడు వయసులో పెరిగేటప్పుడు సరైన పోషక పదార్థాలు అందకపోవడం వల్ల అనేక రకాలైన రోగాలు, మరి రోగాలు వచ్చేటువంటి వ్యక్తులు కానీ, రోగాలంటే ఫిజికల్గానే కాదు, ఎప్పుడైతే శరీరంలో మంచి ఆరోగ్యం లేదో మెంటల్ బ్యాలెన్స్ కూడా సరిగా ఉండదు. అందుకనే పరిపాలకుల్లో ఎక్కువ మంది నేరస్తులు ఉన్నారు ఈవేళ. పరిపాలకుల్లో ఎక్కువ మంది సైకోలు ఉన్నారు ఈవేళ. ఈ మాట అనడానికి నాకు ఇష్టం లేదు కానీ తప్పు. ఈ సైకోలు ఎందుకున్నారంటే, ఈ మాల్ న్యూట్రిషన్ యొక్క ఎఫెక్ట్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ మీద చూసే ప్రభావం. భారతదేశంలో నిరుపేదలు, వారి సంతానం, బిడ్డలు భయంకరమైనటువంటి మాల్ న్యూట్రిషన్తో బాధపడతారు. అంటే పోషక లోపం వల్ల, పోషక పదార్థాల లోపం వల్ల. మీకు గుజరాత్లో ఏ రాష్ట్రం అయితే అత్యంత సంపన్నులు ఉన్నటువంటి రాష్ట్రంగా ప్రసిద్ధిగాంచిందో భారతదేశంలో, ఏ రాష్ట్రం అయితే ప్రధానమంత్రుల్ని వరుసగా మనకు అందించిందో, అలాంటి గుజరాత్లో కొంత నాకు రిపోర్ట్ ఏంటంటే 43,000 మంది పిల్లలు పోషకాహారం లోపానికి గురయ్యి రిహాబిలిటేషన్ సెంటర్లోకి పంపించవలసి వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చే ఏ గవర్నమెంట్ కూడా మహిళల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహించడం. ఎందుకంటే పిల్లల చదువుతున్నప్పుడు 1 నుంచి 5 తర్వాతకి హై స్కూల్కి వెళ్తారు, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తారు. అంగన్వాడీ పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్పించే బాధ్యతను మీ ఇలాంటి వర్కర్స్కి అప్పచెప్పినప్పుడు ఆ వర్కర్స్ని కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఈ గవర్నమెంట్కి ఉంది. ఎందుకంటే మీరు అడిగే కోరికలు చాలా న్యాయమైన కోరికలు. ఎందుచేతంటే ఇప్పుడు చూస్తున్న రకరకాల వర్కర్స్ వస్తే ఎంత కూడా
ట్యాబ్లో చేస్తున్నారు. అసలు గవర్నమెంట్ చేసే పని ఏది కూడా నాడింగా లేదు. అంగన్ సచివాలయం ట్యాబ్లు తీసుకొచ్చి మీకేయడం, అలాగే టీచర్స్ తీసుకొచ్చి సినిమా టికెట్లు అమ్మించడం, అలాగే ఉద్యోగస్తులు తీసుకొచ్చి బ్రాండ్ జాబులు వేయించడం, ఇలాగ రకరకాలుగా వ్యవహారాలు చేస్తుంటే చాలా దారుణమైన విషయం. అలాగే మీ తరపున పోరాడుతున్నట్టు ఒక ఎమ్మెల్సీ నిన్న చాలా దారుణంగా చనిపోయారు. ఆయన సాగు కూడా అనుమానమైన కారణాలు ఉన్నాయి. దాని మీద కూడా పూర్తి విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా పార్టీ తరపున డిమాండ్ చేస్తాం.